దేనితోటే కొంచెం మాట్లాడలేకపోయారు. అంటే కానీ ఈ రోజున బయటికి ఒకటి వస్తున్నాయి వాస్తవాలు ఇవి. అంటే ఈ విధమైన దోపిడీ చేసుకుంటూ వచ్చి ఇంకెందా పెద్దలు చెప్పినట్టు ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలన్నా చూసారా, ఆ ఇళ్ల స్థలాల దోపిడీ అయితే మాటలు కూడా అందదు. ఓ పక్కనేమో రేట్లు పెట్టి కొనడం ఒకటి, అదే సందర్భంలో అక్కడ చెరువులు అవి మళ్ళీ పూడ్చివేతాలి కదా, ఆ పూడ్చివేయడానికి వేరే చోట తవ్వడానికి ఎన్ని లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా కావాలో ఆ విధంగా దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక విధమైనటువంటి ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు నిన్న మొన్న కొన్ని ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే గతంలో 5 సంవత్సరాలు రూల్ ఆఫ్ లా లేకపోవడం వలన, చట్టబద్ధ పాలన లేకపోవడం వలన ఈ రోజున కొన్ని అత్యాచారాలు, హత్యలు ఎన్ని జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి. అయినా ఆ పాపం అంతా గత ప్రభుత్వం అందే. ఎందుకంటుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద కానీ ఉన్నటువంటి బాధ్యత మామూలు బాధ్యత కాదు. ఒక పక్కన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ వెళ్ళాలి, ఆదాయం పెంచాలి, సంపద సృష్టించాలి, ఒక పక్కన రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన చేసుకుంటూ వెళ్ళాలి, శాంతి భద్రతలు పరీక్షించుకుంటూ వెళ్ళాలి. ఒక విధమైనటువంటి పెద్ద టాస్క్ పెట్టాం. అంటే ఏదో ఒక నెల రోజుల్లోనే మన అద్భుతాలన్నీ మనం ఊహించలేం, కానీ ఖచ్చితంగా మాత్రం బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఒక విధమైనటువంటి గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ అంటే నిరోధక చట్టం తీసుకొస్తాను యాక్ట్ అని అంటున్నారు. పక్కన పరిశ్రమలు వస్తున్నాయి, పారిశ్రామిక వ్యవస్థలు ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళు భయంగా అడుగు పెడుతుంటే మీరు భయపడక్కర్లేదు, ఇంత జరిగింది అని తెలిసినప్పుడు ఒక అనుమానమైన ఒక చూపు ఉంటుంది స్టేట్ మీద. ఖచ్చితంగా మనం ఇంత మరీ దారుణంగా పెడితే ఇన్వెస్టర్లు కూడా భయపడతారు. ఇది ఈ స్టేట్ ఎప్పుడు సెటిల్ అవుద్ది, అప్పటికి మనం ఇన్వెస్ట్మెంట్ అవుద్దా, మళ్ళీ ఆ దుర్మార్గుడు అవుతాడు, భయం కూడా వస్తుంది. అటువంటి భయపడే అవసరం లేదు. అదే అంటున్నాను, ఈ రోజున ఎప్పుడైతే ఇటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి పరిశ్రమలు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ఎందుకంటే ఏ పారిశ్రామికవేత్త అయినా వచ్చేది ఏదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కూడా చూసుకుంటారు. వారు రేపొద్దున్న ఇబ్బందులు గురుపు కాకూడదు, మనం ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపొద్దున్న మళ్ళీ 5 సంవత్సరాలకి స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ అది కాదు ఇది కాదు అని చెప్పేసి అంటారేమో అనేటువంటి భయం ఉండకూడదు. నేను అంటుంది విజయ్ చంద్ర గారు, మనం ఈ దోపిడీల గురించి మాట్లాడుకుంటే ఏ దోపిడీ గురించి మాట్లాడమంటే ఒక్కొక్కటి ఒక గంట పడుతుంది మనకి. ఇసుక గురించి మాట్లాడుకోవాలా, మద్యం గురించి మాట్లాడుకోవాలా, భూముల గురించి మాట్లాడుకోవాలా, క్వాడ్సా, మైన్సా, ఏది మాట్లాడుకోవాలి అంటే దేనిని వదలలేదు. ఆఖరికి మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి ఇచ్చేటువంటి భోజనాలు కోడిగుడ్లతో సహా దోపిడీ జరిగింది. ఇంకా చిన్నదా పెద్ద లేదు, అన్ని రకాలైనటువంటి దోపిడీ. ప్రతి అంశాన్ని కూడా దాన్ని ఏమంటారంటే ముసుగు వేసి ఎలా చేయాలన్న దాని మీదే పాలసీ, క్రిమినల్ మైండ్ సెట్ అండ్ ఐడియాలజీ అంటారు కదా, అలా ప్లాన్ చేసినట్టుంది. అయితే ఇదొక అంశం. అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలను, ఎంపీలని సత్కరిస్తూ పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి సంబంధించి సహకరించి తీరాల్సిందే. ఆయన గతంలో కూడా ఇలా సీట్లు రాకముందు కూడా నాతో కలిసి వచ్చే వాళ్లే నాతో ఉండండి, నా పద్ధతి తెలిసిన వాళ్లే నాతో ప్రయాణం చేయండి అని మొదటి నుంచి అంటానే ఉన్నారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా నిన్న అలా అన్నారు. అంటే ఎవరైనా సరే కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే ఏమన్నా గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా? ఎందుకన్నారు అలా? ఒకటి 2 క్వశ్చన్లు వేశారు మీరు, రెండింటికి చెప్తాను. ఒకటి, ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంది. నేను పదే చెప్తూ ఉంటాను, మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే నేను 164 మంది అంటాను, అంతే తప్ప జనసేన కాబట్టి 21 అనకూడదు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అర్థమే కోయిలెన్స్. ఆ గవర్నమెంట్లో మీ ఎమ్మెల్యే